एनटीआर जिले के तुरूर मंडल के गानूगा पाडू गांव में जमीन की रजिस्ट्रेशन का मामला तनाज़े का बाइस बन गया। मुतासरा शेख खानदान के अफराद ने सब रजिस्ट्रार दफ्तर के रवैये पर शदीद नाराजगी का इजहार करते हुए एहतजाज किया। उनका इल्ज़ाम है कि मुतल्लिका ज़मीन की रजिस्ट्रेशन ज़ाब्तों और क़वानीन के खिलाफ की गई। मुतासरीन ने मामले की गैर जानिबदाराना तहक़ीक़ात करके इंसाफ फराहम करने और ज़िम्मेदारों के खिलाफ कार्रवाई का मुतालबा किया। పాడు గ్రామం అండి ఎన్టీఆర్ జిల్లా మాది 2016 మే 19న మా తాతగారు చనిపోయారు. మా తాతగారు చనిపోతే మా తాతగారి పేరు మీద నుంచి ఆస్తి మేము ఉమ్మడిగా ఉన్న ఆస్తిని మేము ఆరుగురు అన్నదమ్ములం ఒక కూతురు మా తాతగారి పేరు మీద ఉన్న ఆస్తిని మా నాయనమ్మ గారి పేరు మీద మార్చాం. 2016 మేలో మా తాతగారు చనిపోతే జూలై కల్లా మేము మార్చేసాం సార్. ఏది మా నాయనమ్మ గారి పేరు మీద రంజాన్బీ గారి పేరు మీద అయితే మార్చేశాక సార్ 2016 నవంబర్ నెలలో మార్టిగేజ్ పేగులపల్లి సొసైటీలో లోన్ తీసుకొచ్చారు 2,34,000 రూపాయలు. తర్వాత ఆ లోన్ తీసుకొచ్చింది కూడా మాకెవరికి తెలియదు సార్, మాకు కొడుకులకి. తర్వాత 2016 నుంచి 2026 వరకు దాదాపు 10 సంవత్సరాలు, నవంబర్ నెల వస్తే 10 సంవత్సరాలు పూర్తవుతుంది సార్. దాని మీద ఏది లోన్ తీసుకొచ్చి మార్టిగేజ్లో ఉంది ఆ లోను. ఏది ఆ సర్వే నెంబర్ 3 సర్వే నెంబర్లు ఉన్నాయి సార్. 408, 450-1, 449-1. ఈ మూడు సర్వే నెంబర్ల మీద మా ఏది మార్టిగేజ్ అనేది టేగులపల్లి సొసైటీలో ఉన్నది సార్. అయితే ఈ సొసైటీలో ఉండడం వల్ల ఈ మొన్న రిజిస్ట్రేషన్ వచ్చేసి 75 సెంట్లు ఇక్కడ తిరువూరు సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేశారండి. 75 సెంట్లు లోన్ తీసుకొచ్చి మార్టిగేజ్ ఈసీలో చూపించినా కానీ మేడం గారు సబ్ రిజిస్ట్రార్ గారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేశారు 75 సెంట్లు. అలాగే మేము మా తాతగారికి 7 సంతానం, 6 కొడుకులు, 1 కూతురు. మాకెవరికి తెలవకుండా ఏది రిజిస్ట్రేషన్ చేసేసారు. 2 కొడుకులు వస్తే 2 కొడుకులు తల్లి పేరు మీద కలిపేసి 75 సెంట్లు చేసేసారండి రిజిస్ట్రేషన్. మేడం గారు అంటారు డాక్యుమెంట్ రైటర్ నాకు తెలవకుండా తీసుకొచ్చి ఇక్కడ డాక్యుమెంట్లు పెట్టి చేయించారు అది అంటే, మేడం మీరు డాక్యుమెంట్ లేకుండా మీరు డాక్యుమెంట్ రైటర్ తీసుకొచ్చి చేశారంటున్నారు, కాదనట్లేదు. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈసీలో కనిపిస్తుంది కదా, ఈసీలో ఈ 3 నెంబర్ల మీద లోన్ కనపడుతుంది. ఈ లోన్ అనేది ఈసీలో కనపడుతుంది. మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు అంటే ఆ పాణ్యం శ్రీనివాస్ గారిని తీసుకురండి, ఏది డాక్యుమెంట్ రైటర్ మీరెళ్ళి తీసుకురండి, లేకపోతే మధ్యవర్తిని తీసుకురండి అని చెప్పేసి మేడం గారు మమ్మల్ని 3 రోజుల నుంచి ఇక్కడికి ఆఫీసు తిప్పుతున్నారు. మొన్న శనివారం 18వ తారీఖు 7వ నెల 2026 రిజిస్ట్రేషన్ జరిగింది సార్ మాకు తెలవకుండా. అలా రిజిస్ట్రేషన్ చేయొచ్చా, ఏది మార్టిగేజ్ ఉండగా రిజిస్ట్రేషన్ చేయొచ్చా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తే మాకు సమాధానం చెప్పట్లేదు. మమ్మల్ని ఇలాగే పొద్దున మేము 10:30కి ఇక్కడ వచ్చి కూర్చున్నాం సార్, 10 గంటలన్నరకి. ఇప్పటి వరకు మాకు ఏ విధమైన లోపలికి పిలవలేదు, చేయలేదు, ఏ విధమైన మాకు సమాధానం అనేది చెప్పట్లేదు సార్.